నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చెందిన భూమిని ఆక్రమిస్తున్నారని చర్యలు తీసుకోవాలని సునీల్ అధికారులను కోరారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప ముఖ్యమంత్రికి లోకాయుక్త నెల్లూరు కమిషన్ కి వినతిపత్రం అందజేశామని ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా పేరు ఏ సునీల్ బాబు, పత్తేగాన్పేట వాసిని. 50 సంవత్సరాలు పైబడి ఇక్కడ నివసిస్తున్నాను. మా ఇంటికి ఆనుకొని డొంకబడే అనే మున్సిపల్ స్థలం ఉంది, బడి స్థలము. దీన్ని చాలా మంది దురాక్రమణ చేస్తున్నారు. దీని గురించి చాలా సార్లు గ్రీవెన్సీ రైజ్ చేస్తున్నాను. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చున్నాము డిసెంబర్ 2వ తేదీ, మళ్ళీ డిసెంబర్ 9వ తేదీ కమిషనర్ గారికి కూడా దృష్టికి తీసుకొని వెళ్ళాము. తర్వాత దీని గురించి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ అమరావతి వెలగపూడి, నెక్స్ట్ వచ్చేసి లోకయుక్తకి, ఎడ్యుకేషనల్ మినిస్టర్స్కి, నెక్స్ట్ వచ్చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి నేను ఫ్యాక్స్ చేసి పంపించున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్స్ వాట్ ఐ మీన్ టు సే, ఇక్కడ నేను కమిషనర్ గారికి ఇచ్చిన ఫిర్యాదు గ్రీవెన్సీ, రెండోది వచ్చేసి ఇది అక్నాలజ్మెంట్. ఇది వచ్చి నేను లోకయుక్తకి, చీఫ్ సెక్రటరీ గారికి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి, నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఇది పంపించున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది బడి స్థలం ఆక్యుపై చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ వాట్ ఐ మీన్ టు సే, నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ దురాక్రమాలు చాలా ఎక్కువైపోయాయండి. స్థానిక బలము ఇవన్నీ ఉపయోగించి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, ద యూత్ హూ ఇస్ ద కన్సిడర్ బిఫోర్ they need to come on the roads, they need to raise their voices. Why they are hiding in front of the house? Because there are lot of issues are coming, political issues and caste, region, religion, everything coming into the picture. We need to raise a voice, we need to come on the roads. If the situation demands, we come on the roads, take the, instead of round and round going to the people, just get into the action, man. Get into the action, get into the ring, fight it, whatever it is, that's coming. That's the spirit we need to take it from that. As a new youth, this is the youth, this is the what spirit we need to take it. General just hiding, doing all the background issues, this is not what the real politicians needs to do. The politicians means real politicians. The young generation wants to come on the roads, needs to the fight. That's what we need to do. Just this is not about the money and caste and religion. This here are nothing personal, everything professional I am doing. If you want to beat with me, directly come, handle the situation. Don't do all the blah blah sitting back of the in front of sitting homes, other offices. And నేనేం చెప్పదలుచుకున్నానంటే కొత్త తరానికి, కొత్త యూత్కి, ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆక్రమణాలు, ప్రతి స్థలం, ప్రతి స్థానికంగా చాలా మంది మానసికంగా, పెద్దవాళ్ళు ఎంతో మంది మానసికంగా నలిగిపోతున్నారు. ఇట్లాంటి విషయాలు మీడియా ముందుకు రాలేక, వస్తే బంధువుల్లో నలుగురిలో చీప్ అయిపోతాము, తక్కువైపోతాము, లేదా పొలిటీషియన్ మనకి సపోర్ట్ లేదనో, లేదంటే డబ్బు పలుకుబడి లేదనో, లేదంటే మనకి బంధువర్గం లేదనో, ఫ్రెండ్స్ లేరనో, ఇలా ఏమి భయపడొద్దు, ముందుకు రండి ధైర్యంగా. ఏమవుతుంది, పోరాడితే పోయేది ఏమి లేదు, చూస్తాం. అధికారులకు చెప్పాం సార్, అడిషనల్ కమిషనర్ గారికి చెప్పాము డిసెంబర్ 2వ తేదీ వెళ్ళి అనేసి. మాకు ప్రెషర్ వస్తుంది అంటున్నారు. రెండోది వచ్చి కమిషనర్ గారికి చెప్పాము డిసెంబర్ 9వ తేదీ వెళ్ళేసి, ఇలా జరుగుతుంది సార్ అని చెప్పేసి. దాని తర్వాత వీళ్ళు మాకు నోటీస్ పంపించారు, మీ స్థలం ఎంత ఉంది అని చెప్పేసి, అది ప్రైవేట్ గా మీరు చూసుకోండి అన్నారు. ఇప్పుడు చూస్తే అసలు నేను ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది గవర్నమెంట్ ల్యాండ్ అని నేను ఇస్తుంటే అది వదిలేసేసి ఇంకా మీ స్థలాలు ఎంత రండి చూసుకుంటాం, ఎవరి స్థలాలు ఎంత ఉన్నాయి అన్ని క్యాల్కులేట్ చేయండి, కమ్ విత్ ప్రాపర్ ప్లాన్. బడి స్థలం ఎంత ఉంది, చుట్టుపక్కల ఎంత ఉంది, బడి స్థలము మేము వాళ్ళకి ఇచ్చేసాము, బడి స్థలం మీరు ఎవరు ఇవ్వడానికి తీసుకోవడానికి వాళ్ళు ఎవరు, 4 sides చూడండి.
గొలపులు చూడండి, పత్తేగానపేటలో ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయో చూడండి. పత్తేగానపేట కాదు, నెల్లూరులో ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. ఏం చేస్తున్నారు? నేను స్థానిక నాకు సహాయం కావాలని అడుగుతున్నాను. ఒక పబ్లిక్ గా, ఒక రెస్పెక్టివ్ పర్సన్ గా నేను ఏం అడగదలుచున్నా అంటే, మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, మీ హెల్ప్ కావాలి ఫైట్ చేయడానికి. ఒక్కళ్ళనే ఇది పోరాడలేకపోతున్నాం. దయచేసి మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను హెల్ప్ చేయమని. థ్యాంక్ యూ వెరీ మచ్. లేచి నిలబడొచ్చా? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.